మోదీ మార్క్ హ్యాట్రిక్ టార్గెట్ బీజేపీ మిషన్ 2024 పట్టాలెక్కింది. పక్కా స్ట్రాటజీతో ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే 195 బలగంతో తొలి జాబితాను ప్రకటించింది కమలదళం. తెలంగాణలో 9 మందికి టికెట్ ఖరారైంది. ఫస్ట్ లిస్ట్ లో పేరొచ్చిన వాళ్ళు ఫుల్ హ్యాపీస్. మరి మిగతా 8 స్థానాల్లో అవకాశం ఎవరెవరికి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ కార్డుతో పాటు తెలంగాణ ఆవాజ్తో తన మార్క్ చాటుకున్నారు ప్రధాని మోదీ. తత్ఫలితం అసెంబ్లీలో బీజేపీ బలం 8కి పెరిగింది. ఇప్పుడు లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలోనూ తెలంగాణలో అదే మార్క్ కనిపించింది. 17 లోక్సభ స్థానాల్లో 9 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అరవింద్ ముగ్గురు సిట్టింగ్లకు మళ్లీ సీటు దక్కింది. ఈసారి కూడా భారీ మెజార్టీతోని గెలిపిస్తారన్న విశ్వాసం, నమ్మకం ఈరోజు నాకు అనిపిస్తా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ నమ్మకం లేదు. నరేంద్ర మోడీ గారు మాకు గ్యారెంటీ అనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో కూడా ఏర్పడింది. నరేంద్ర మోడీ గారి ఆశయాలు మరియు ఆయన స్కీమ్స్, పేద ప్రజల కోసం ఆయన చేపడుతున్న వివిధ కార్యక్రమాలు అన్నిటినీ కూడా ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేకుండా మనము మన ప్రాంతంలో తీసుకొచ్చుకోగలిగాము. డెవలప్మెంట్ కూడా చేసుకోగలిగాము. ఇక వలసలకు భలే ఛాన్స్ లభించింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన బూర నరసయ్య గౌడ్కు భువనగిరి టికెట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన బీజేపీలో చేరారు. ఇక రీసెంట్ గా కండువా మార్చిన బీబీ పాటిల్ కు జహీరాబాద్ టికెట్ ఖరారైంది. అలాగే కారు దిగి కమలం గూటికి చేరిన ఎంపీ పి రాములు కుమారుడు భరత్ కు నాగర్ కర్నూలు టికెట్ దక్కింది. ఇక హైదరాబాద్ నుంచి మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. 40 ఏళ్ల బానిసత్వం నుంచి ఆ కాన్స్టిట్యుయెన్సీని విముక్తి చేసే ఒక అద్భుతమైన అవకాశం ఆ భారత మాత బీజేపీ పెద్దవాళ్ల ద్వారా నాకు ఇప్పించినట్టు అనిపిస్తోంది. ఈటల గురి తప్పలేదు. వ్యూహం ఫలించింది. మల్కాజ్గిరి టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టిన ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 100% తెలంగాణ వ్యాప్తంగా 17 సీట్లలో ఏ ఒక్క సీటు కూడా అన్ని సీట్లలో భారతీయ జనతా పార్టీ పెట్టారు. అనుకున్నట్టుగానే చేవెళ్ల ఎంపీ టికెట్ ను కొండా విశ్వేశ్వరరెడ్డికి ఫస్ట్ లిస్ట్ లోనే కన్ఫర్మ్ చేసింది బీజేపీ హైకమాండ్. మోడీ గారి మీద నా నమ్మకం ఉండే అండ్ మోడీ గారికి మా మంచి నాయకుల మీద, ప్రజల మీద నమ్మకం ఉంది. నేను ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతున్నాను. నెలాయే ప్రచారం మొదలుపెట్టి టికెట్ రాకముందే నేను మొదలుపెట్టిన ప్రచారం. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో ఓసీ 3, బీసీ 5, ఎస్సీ 1 మొత్తంగా 9 చోట్ల అభ్యర్థులు ప్రకటించారు. మరో 8 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆశావాహుల జాబితా పెద్దదిగానే ఉంది. డీకే అరుణ, జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఇక పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్, బొడిగే శోభ పోటీ పడుతున్నారు. నల్గొండలో భాస్కర్ రావు, ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లు టికెట్ ను ఆశిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం సోయం బాపురావు, రమేష్ రాథోడ్, జనార్దన్ రాథోడ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. మెదక్ నుంచి అంజిరెడ్డి, రఘునందన్ రావు టికెట్ ను ఆశిస్తున్నారు. వరంగల్లో కృష్ణప్రసాద్, కళ్యాణి టికెట్ రేసులో ఉన్నారు. మహబూబాబాద్ నుంచి హుసేన్ నాయక్, సీతయ్య టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి 195 మంది అభ్యర్థులతో బీజేపీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ తెలంగాణ కమల దళంలో జోష్ పెంచింది.